రోజులాగా నేను లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 196తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్స్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డు క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా మొన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆండ్రాయిడ్లో ఏది చూస్ చేసుకుంటారు అని చెప్పి కస్టమ్ యూఐస్లో అంటే OnePlusకి సంబంధించినటువంటి ఆక్సిజన్ యూఐనా లేదా రెడ్మీకి సంబంధించినటువంటి ఎంఐ యూఐనా లేదన్నట్లయితే కనుక శాంసంగ్కి సంబంధించినటువంటి వన్ యూఐనా అన్నీ కూడా కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీటన్నిటిలో మీరు ఏ దానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఆల్మోస్ట్ 67% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా OnePlusకి సంబంధించినటువంటి ఆక్సిజన్ యూఐకి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే ఎంఐ కోసం 27%, అలాగే శాంసంగ్ వన్ యూఐకి వచ్చేటప్పటికే ఓన్లీ 5%. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే 100% ఐ లవ్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎందుకంటే దాని హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కావచ్చు లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీ ప్రయారిటీ ఏంటిది, ఆన్లైనా లేదా ఆఫ్లైనా? ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఈరోజు నేను రెడ్మీ నోట్ 8 Pro ఈరోజు అఫీషియల్గా ఇది సేల్లోకి వచ్చింది. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోతో పాటు కెమెరా శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రాకపోయినా, ఆ వీడియోని మీరు వాచ్ చేయకపోయినా, ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ అండ్ కాస్త ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు, సో దట్ మన వ్యూవర్స్ ఏవైతే ఉన్నాయో రీచ్ కొంచెం పెరుగుతుంది. సో కంపెనీస్ మనకి రివ్యూ యూనిట్స్ పంపించేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock కల్లా మీ ముందుకి నేను రెడ్మీ నోట్ 8 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని కూడా తీసుకొస్తాను. సో దానిని కూడా వీలైతే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని చెప్పి నా మనవి. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి జియో సంస్థ దగ్గర నుంచి అండి. జియో అఫీషియల్గా ఈరోజు నాన్ జియో మొబైల్ యూజర్స్కి అలాగే నాన్ జియో మొబైల్ ఫోన్ నెంబర్స్ కాల్ చేసేటువంటి యూజర్స్ అందరికీ కూడా 4 సరికొత్త ప్లాన్స్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 222, 333, 444, 555 ఇవన్నీ కూడా మనకి 1 month, 2 months, 3 months వ్యాలిడిటీ తోటి మనకి జియో టు జియో ఫ్రీతో పాటుగా అడిషనల్గా మనకి వేరొక నెట్వర్క్కి కాల్ చేసుకున్నటువంటి కొన్ని టాక్ టైమ్స్ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొదటిగా మీరు చూసారంటే 222 1 month వ్యాలిడిటీ ఉంటుంది. 2 GB డేటా పర్ డే మనకు రావడంతో పాటు 1000 నాన్ జియో యూజర్స్కి కాల్ టాక్ టైం ఏదైతే ఉందో మనకు రావడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా జియో టు జియో అయితే ఫ్రీ మనందరికీ తెలిసింది. ఇక దీంతో పాటుగా మనకి 333 అంటే దీంట్లో మీరు చూసారంటే 2 months మనకు రావడం జరుగుతుంది. ఎవ్రీడే 2 GB డేటా చొప్పున, అలాగే 1000 నాన్ జియో కాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 444 ఇది వచ్చేటప్పటికి మనకి 3 months అంటే 84 days మనకు రావడం జరుగుతూ ఉంటుంది. 2 GB ఆఫ్ డేటా మనకి ఎవ్రీడే మనకు ప్రొవైడ్ చేస్తే నాన్ జియో వచ్చేటప్పటికే మనకి 1000 కాల్స్ని మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా 555 ఇది వచ్చేటప్పటికే మనకి టోటల్లీ 3 months, ఇది కూడా మనకి 84 days ఉంటుంది. కానీ మనకి 2 GB ఆఫ్ డేటా పర్ డేతో పాటుగా నాన్ జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 3000 కాల్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా జియో టు జియో కాలింగ్ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా ఉండడం జరుగుతుంది. జియో టు వేరే ఏదైనా నెట్వర్క్ కనుక మీరు కాల్ చేశారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ పర్ మినిట్ వచ్చేటప్పటికే వీళ్ళు ఒక అకౌంట్ కింద మనకు కాల్ చేయడం జరుగుతుంది. అంటే మనకి 3000 నాన్ జియో కాల్ మినిట్స్ని అయితే ఫ్రీగా మాట్లాడుతున్నారు. అంటే 3000 minutes దాకా మీరు ఫోన్ కాల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అఫీషియల్గా మనకి సేల్లోకి రావడం జరుగుతుంది. ఇక పైన వాళ్ళ మీరు కనుక నాన్ జియో ఫోన్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ ప్లాన్స్ని యూజ్ చేస్తూ మీరు రీఛార్జ్ చేసుకోగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి V17 Pro అదేనండి డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరా. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కట్ని అయితే ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు కేవలం 28,000 రూపాయలకి తీసుకొని రావడం జరుగుతుంది. వేరే ప్రీవియస్గా మీరు చూసారంటే 29,999 అంటే 30,000 రూపాయలకి తీసుకొచ్చారు. నన్ను అడిగితే ఇది 30,000 రూపాయలు కాదు, ఈ 28,000 రూపీస్ ప్రోడక్ట్ కూడా వర్త్ కాదే అని అంటాను. ఎందుకంటే ఇది వచ్చి జస్ట్ ఓన్లీ మనకి 675 SoC చిప్సెట్స్ ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంటుంది. వేర్ ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అంటే కంపేర్ టు ద రెడ్మీ లేదా రియల్మీ చూసారు అన్నట్లయితే కనుక మనకి ఇదే కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతున్నాయో లెస్ దాన్ 10,000 రూపీస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం. అంతదాకా ఎందుకు ఇప్పుడు రెడ్మీ నోట్ 8 Pro ఉంది. సో ఇది కూడా మనకి 665 SoC చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంటుంది. ఇది కూడా సూపర్ ఫోన్, అండర్ 10,000 రూపీస్ ఫోన్ అని అంటాను. సో ఇంకా దీనిలో ప్రైస్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. మోస్ట్లీ నేను ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రకారం ఇప్పుడు ఎట్లాగో మనకి ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది 27,000 రూపీస్తో పాటు అదనంగా SBI కార్డ్ తోటి అదనంగా 10%
డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రోడక్ట్ని పర్టికులర్గా పర్చేస్ చేయాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఐ థింక్ సింప్లీ దిస్ ఇస్ ద రైట్ టైం సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రెడ్మీ అఫీషియల్గా ఈ రోజు మనకి రెడ్మీ నోట్ 8 అలాగే నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్స్ని అయితే సేల్లోకి తీసుకొచ్చేసింది. ఇక ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి మనకి ఎంఐ హోమ్ స్టోర్ ద్వారా అలాగే mi.com అలాగే amazon.in ద్వారా ఈరోజు వీళ్ళు ఫ్లాష్ సేల్ అయితే మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చారు. దీంట్లో నోట్ 8 ప్రోకి అయితే వీళ్ళు ఏ విధమైనటువంటి ఆఫర్ని ప్రొవైడ్ చేయలేదు, కానీ నోట్ 8కి మాత్రం వీళ్ళు ఆఫర్ని ప్రొవైడ్ చేశారు. మనకి యాక్సిస్ బ్యాంక్ లేదా సిటీ బ్యాంక్ కార్డు యూజ్ చేశారంటే 10% డిస్కౌంట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సేల్ మరొక ఫ్లాష్ సేల్ ఏదైతే ఉందో రేపే కండక్ట్ చేశారంటే రేపు కూడా ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 గంటలకి దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ సేల్, అది కూడా amazon.in అలాగే ఎంఐకి సంబంధించినటువంటి ఆఫ్లైన్ హోమ్ స్టోర్స్ ద్వారా mi.comలో కూడా మనం కావాలనుకుంటున్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్ని బుక్ చేసుకునేటువంటి సదుపాయం ఉంది అని చెప్పి మనకి ఈరోజు ఇండియన్ హెడ్ అయినటువంటి మనో కుమార్ జైన్ అఫీషియల్గా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో నేనైతే ఆఫ్లైన్ స్టోర్స్లోనే పర్చేస్ చేశాను, ఆన్లైన్ స్టోర్లో అయితే నేను పర్చేస్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇది డెలివరీ లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే మీకు అన్బాక్సింగ్ వీడియో లేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి. సో ఇందాక నేను చెప్పినట్లుగా ఒకవేళ ఆ వీడియోని వాచ్ చేయనట్లయితే సింప్లీ గో అహెడ్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ కూడా తిరిగి మనకి షామీ కంపెనీ దగ్గర నుంచి అండి. షామీ కంపెనీ నెక్స్ట్ ఇయర్ 2020లో అఫీషియల్గా వీళ్ళు ఈరోజు ఒక స్టేట్మెంట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఏకంగా వీళ్ళు 1 కాదు 2 కాదు 3 కాదు 10 5G డిఫరెంట్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 10 మొబైల్ ఫోన్స్ వీళ్ళు ఒకటేసారి లాంచ్ చేయట్లేదు, ఆ ఇయర్ మొత్తంలో 10 5G సపోర్టెడ్ డివైజెస్ని లాంచ్ చేస్తామని చెప్పి కంపెనీ చేయడం జరిగింది. ఇకపోతే దీంట్లో మీరు చూసారంటే షామీకి సంబంధించినటువంటి ఎంఐ 9 5G ప్రో అలాగే ఈ షామీకి సంబంధించినటువంటి మీ సిరీస్. ఇకపోతే వీటి మోడల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రీమియం అలాగే బడ్జెట్ అలాగే మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్లో కూడా సాధ్యమైనంత వరకు 5G సెక్టర్ మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో షామీ ఉందని చెప్పడం జరిగింది. ఒకవేళ షామీ కంపెనీ కనుక 5G మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఇక 5G మొబైల్ ఫోన్స్ కూడా మనం అండర్ 10Kలోనే ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా వీళ్ళు ఆల్రౌండర్స్ కింద అంటే ఎంట్రీ లెవెల్ అలాగే మిడ్ రేంజ్ అలాగే ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద అన్నిటిలో కలిపి ఒక 10 మొబైల్ ఫోన్స్ని అయితే 2020 ఎండింగ్ కల్లా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో అఫీషియల్గా ఈరోజు చైనాలో యూ సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని చైనాలో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని U3 అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని మన ఇండియాలో వివో U10 ప్రో అనేటువంటి వర్షన్ కింద లేదా U10 ప్లస్ అనేటువంటి వర్షన్ కింద తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి కోల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 SoC చిప్సెట్తో 4GB అలాగే 6GB 2 స్టోరేజ్ వేరియంట్లతోటి అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 64 అలాగే 128GBతో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా, వేరే రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేరే 16 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ అలాగే 8 మెగాపిక్సెల్ యాజ్ ఏ సెకండరీ. ఇది వచ్చేటప్పటికి మనకి టెలిఫోనిక్ లెన్స్ కింద యూజ్ చేయడం జరిగితే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది పోర్ట్రేట్ షాట్స్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ కెపాసిటీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android Pie అలాగే కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇక ఈ రోజు అఫీషియల్గా వివోకి సంబంధించినటువంటి ఈ స్టోర్స్ అలాగే చైనాకి సంబంధించినటువంటి వైమో వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ని అయితే స్టార్ట్ చేసేసారు. ఇక దీంట్లో బేస్ వేరియంట్ అంటే 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 10,000 రూపాయలకి అలాగే 6GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 12,000 రూపాయలకి అక్కడ అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇక కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక స్పారా బ్లూ అలాగే అగేట్ బ్లాక్ అలాగే ఆనియన్ బ్లూ కలర్స్లో దీన్ని అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. మోస్ట్లీ మన ఇండియాలో దీన్ని వివో U10 ప్లస్ అని కానీ లేదు అంటే U10 ప్రో అనేటువంటి విషయంతో వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరు మీరు ప్రీవియస్లీ చూసారంటే U10లో వచ్చేటప్పటికే మైక్రో USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, వేరు దీంట్లో వచ్చేటప్పటికి USB Type-C తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీన్ని U10 ప్రో లేదా U10 ప్లస్ కింద మన ఇండియాలో లాంచ్ చేసినా కానీ ఇదే 10,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో మనకి దీనికన్నా రెడ్మీ నోట్ 8 ప్రో ఏదైతే ఉందో ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుందనే నా ఆలోచన. ఇకపోతే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ అఫీషియల్గా ఈరోజు ప్రీవియస్ అంటే ఓల్డ్ జనరేషన్ మొబైల్ యూజర్స్ అందరికీ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఏం లేదు, వీళ్ళు ప్రీవియస్లీ ఎవరన్నా ఐప్యాడ్స్ 4th జనరేషన్ ఆఫ్ ఐప్యాడ్స్ వాడుతున్నా లేదా iPhone 5 యూజ్ చేస్తున్నా లేదా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ని యూజ్ చేస్తున్నా వీళ్ళందరూ కూడా అతి త్వరగా దీనికి సంబంధించిన లేటెస్ట్ వర్షన్స్కి అప్గ్రేడ్ అవ్వమని చెప్పి అంటే 9.3.6 కావచ్చు లేదన్నట్లయితే 10.3.4 కావచ్చు. సో ఇలా వార్న్ చేయడానికి
గల మెయిన్ రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉండేటువంటి జీపీఎస్ ఐసీ ఏదైతే ఉందో సివియర్ బగ్స్ని అయితే రైజ్ చేస్తుందంట. దీనివల్ల మనకు వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మన సెల్ ఫోన్లో రన్ అయ్యేటువంటి డేట్ అండ్ టైం ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్లీ ఇన్కరెక్ట్గా వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో డేట్ తప్పు చూపించదు, కొన్ని సందర్భాల్లో టైం తప్పు చూపిస్తుంటుంది. సో వీటన్నిటిలో ఏమవుతుందంటే ఇలా డే టు టైం అనేది తప్పు చూపించడం వల్ల మనకి ఇందులో ఉండేటువంటి మోడెమ్స్ ఏవైతే ఇవి ప్రాపర్గా యాక్టివేట్ అవ్వవు అండ్ దీనివల్ల మనకి సెర్చింగ్ అనేటువంటి సింబల్స్ చూపిస్తూ ఉంటారంటే సిమ్ కార్డ్ వేసినా కానీ సిగ్నల్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక యాపిల్కి సంబంధించినటువంటి ఐఫోన్ 6 కంటే ప్రీవియస్ వర్షన్ ఐఫోన్ 6 దాకా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే సాధ్యమైనంత వరకు దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఐప్యాడ్స్లో కూడా దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేలాగా చూడండి. సో దట్ మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ ప్లెజర్డ్ పీస్ ఆఫ్ మైండ్తో మీరు మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేసుకోగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ పిక్సెల్ 4 అలాగే గూగుల్ పిక్సెల్ 4 XL దీనికి సంబంధించినటువంటి ఒక బగ్ని అయితే ఆల్రెడీ మన టెక్న్యూస్లో మనం పోస్ట్ చేసాం. అంటే ఎవరైతే కళ్ళు మూసుకుంటారో ఈవెన్ చనిపోయిన వ్యక్తి ముందుకు తీసుకెళ్ళి ఫోన్ పెట్టినా కానీ ఆటోమేటిక్గా ఈ ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. సో వీటిల్లో ఖచ్చితంగా మనం ఈ ఫేస్ ఐడిని అయితే యూజ్ చేసుకోవాలి. ఇక దీంట్లో ఇట్లాంటి సివియర్ ప్రాబ్లం ఉంది కాబట్టి యూజర్స్ అందరూ కూడా వీళ్ళు పిన్నో లేదా ప్యాటర్న్ యూజ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోన్స్ అయితే లాక్ చేసుకుంటున్నారంట. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా మరొక న్యూస్ రావటం అయితే జరిగింది. అదేంటి అంటే గూగుల్ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసింది. ఎస్, ఈ ఫోన్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఓకే చెప్పడం కూడా జరిగింది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి బగ్ రిజల్యూషన్ కోసం మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అప్ టు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి గూగుల్ వాళ్ళ యూజర్స్ అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఇంత బడ్జెట్ పెట్టి మనం ఫోన్స్ కొన్న తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి చిన్న మిస్టేక్స్ని రోల్అవుట్ చేస్తున్నారంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇకపోతే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.